హలో అండి. ఈరోజైతే రకరకాల వంకాయలు హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి. అసలు మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు ఫస్ట్ కోసేవి బిగ్ సైజ్ వంకాయ. పెద్దగా అవుతుంది కానీ లోపల ముదరదు, గింజలది ముదిరిపోయినట్టు అది ఉండదు, తొందరగా మగ్గిపోతుంది. టేస్ట్ బాగుంటుంది. పచ్చడి చేసుకోవచ్చు, పచ్చి పులుసు చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు. ఇవి ఇంకో రకం అయ్యాయి. ఇవన్నీ వాటంతట అవి పడి మొలిచిన మొక్కలు కంపోస్ట్లో వస్తాయి కదా, అవి వచ్చినవన్నీ నేను పెట్టేస్తే అన్నీ ఒక రకం కాకుండా డిఫరెంట్ మనకి అవసరమయ్యేటట్టు అవి అయ్యాయి అన్నమాట. ఇది పొడవుగా దాని మీద చారలాగా వచ్చి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఒక రకము. అన్ని రకాలు కానీ అన్ని రకరకాల టేస్ట్తో చాలా బాగున్నాయి వంకాయలు. కలర్ఫుల్గా నల్ల పొడుగు వంకాయ, ఇది కూడా చాలా బాగుంటుంది. ఫ్రై చేసుకోవచ్చు. ఇది ఒకటే చెట్టు, ఈ వంకాయ చెట్టు ఒక చెట్టే కానీ చాలా కాయలు వస్తాయి. వీక్లీ 3 times అయితే హార్వెస్ట్ చేస్తున్నాము. హార్వెస్ట్ చేసినప్పుడల్లా 1/2 kg ఎబోనే వస్తున్నాయి. చూడండి ఇప్పుడు ఎన్ని కట్ చేస్తున్నాను. ఇంకా పూత కూడా చాలా కనిపిస్తుంది. కోస్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి. 2 daysకి 3 daysకి ఇలా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటే మళ్ళీ మనకి ఆ పూత అనేది కాయలు బాగా కాసేస్తాయి అన్నమాట. చూడండి ప్లేట్ నిండుగా వంకాయలు ఇంకా చాలా ఉన్నాయి. కరెక్ట్ సైజులో కరెక్ట్ టేస్టీగా ఉండే టైంలో కట్ చేసుకొని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా ఎలా ఉన్నాయి డిఫరెంట్ వెరైటీస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.